ముగ్గులోతు శ్రీనివాస్ నాయక్ అనే ఇతను గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతనికి 35 సంవత్సరాలు. గతంలో ఇండియన్ ఆర్మీలో కూడా జనరల్ డ్యూటీ చేసేవాడు. గతంలో జమ్మూ కాశ్మీర్ అలాగే అస్సాం అక్కడ కూడా పనిచేశాడు. తర్వాత కొన్నాళ్ళకి ఇతను మానేసి 2016 నుంచి సుమారుగా వివిధ స్పిన్నింగ్ మిల్లులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఇతను చెడు వ్యసనాలకు బానిసయ్యి మద్యానికి ఎక్కువగా బానిస అయిపోయాడు. అక్కడ ఈ బానిస అయిపోవడం వల్ల ఈ బానిస అయ్యి డబ్బులు ఎక్కువగా సంపాదించాలని ఆలోచనతో ఈ వివిధ గూగుల్లోనూ అలా యూట్యూబ్లో వివిధ ఛానళ్ళు వివిధ ప్రాంతాల్లో హోటల్ యజమానులు వాళ్ళ నెంబర్లు తెలుసుకుని వాళ్ళకి ఫోన్ చేసి, నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ని, మీరు కానీ నాకు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని తర్వాత రోజు వచ్చి మీకు షాప్ బ్లాక్ చేస్తామని బెదిరించడం చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మనకి 7వ తారీఖు 4వ నెల మన 7వ తారీఖు నాడు మన నాగాలాండ్లో కమిలి రాజా మరియు ఇంకో 3 షాపుల వ్యక్తులకి మొత్తం 5 షాపుల వ్యక్తుల దాకా ఫోన్లు చేసి, నేను ఇలా ఫుడ్ ఇన్స్పెక్టర్ని, నాకు డబ్బులు అయిపోతే రేపు పొద్దున్న వచ్చి మీ షాపులని క్లోజ్ చేస్తానని వాళ్ళని భయభ్రాంతికి గురి చేయగా దాని మీద వాళ్ళు కొంతమంది గూగుల్ పే చేశారు, ఒక 4 వ్యక్తుల దాకా. అయితే ఆ 4 వ్యక్తుల తర్వాత రోజు అతను ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే దాని మీద మా కమిల్ రాజా అనే అతను షాప్ యజమాని మాకు ఫిర్యాదు చేయగా దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇతని కోసం విచారణ చేయగా మాకు ఇతను ఇక ఆచూకీ దాని మీద ఇతన్ని ఈరోజు నాగాలాండ్లో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నాం. ఇతను ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెడతాం.